నమస్తే నేను చందన వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర బిగ్ స్టోరీ. బీజేపీ మిత్రులైతే పరమ నాస్తికులు, క్రిస్టియానిటీతో సంబంధం ఉన్నవారు, బీఫ్ తినేవారు అయినా పరమ హిందూ మిత్రులు. అదే బీజేపీతో దోస్తీ చేయని వారంతా వారు ఏ స్థాయిలో ఉన్నా, వారు ఆచరించే పద్ధతుల్లో చిత్తశుద్ధి ఉన్నా హిందూ ద్రోహులే. దేశంలో కమలం పార్టీలో చేరితే పునీతులైనట్టుగా బీజేపీ కూటమిలో భాగస్వాములు అయితే చాలు వారు హిందూ వీరులైపోతారు. ఉదాహరణగా చంద్రబాబుని తీసుకుంటే ఈయన నాస్తికుడని అంటారు. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు తనతో వెంకటేశ్వర స్వామి చెప్పించాడంటూ పూనకం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇదే చంద్రబాబు నాయుడు గతంలో అయ్యప్ప స్వామి దీక్ష విషయంలో చేసిన వ్యాఖ్యలు, ఆయన పాలనలో కూలగొట్టిన గుళ్ళు, పుష్కరాల్లో జరిగిన దుర్ఘటనలు ఇవన్నీ లెక్కలోకి రావు. చంద్రబాబుకు షూ వేసుకుని పూజలు చేసినా ఆయన ఇప్పుడు వెంకటేశ్వర స్వామితో సమానం అంతే. పవన్ కళ్యాణ్ ఈయన మాటలకు అంతూ పొంతూ ఉండదు. తన తండ్రి ఇంట్లో దీపారాధనకు ముట్టించిన దీపాలతో సిగరెట్లు ముట్టించుకునేవాడని చెప్పుకునేది ఆయన. తన పిల్లలకు బాప్టిజం ఇప్పించినట్టుగా తనకు మేరీమాత అంటే ఎంత ఇష్టమో చెప్పింది ఆయనే. ఆయన పిల్లలు హిందువులు కాదు, ఆయన ప్రస్తుత భార్య హిందువు కాదు. మరి తనకు పుట్టిన పిల్లల్ని హిందువులుగా పెంచలేని పవన్ కళ్యాణ్ ఈ రోజు హిందువులు రోడ్ల మీదకు రావాలంటూ పిలుపునిస్తారు. ముస్లింలతో మీటింగులకు వెళ్లి బీఫ్ తినడం గురించి వివేకానందుడి ఉవాచను చెప్పుకొచ్చారు. అది సందర్భమా అసందర్భమా అనేది పవన్ కళ్యాణ్కు అనవసరం. ఆయన తోచింది మాట్లాడుతారు. ఇప్పుడు ఆయన ఏపీలో హిందుత్వానికి టార్చ్ బేరర్. ఇదే మీరు ఊహించండి, ఇంకా ఏ ధర్మం మీదైనా సరే ఇలాంటి అపవిత్రం ఒక చర్చి మీద జరిగిన, ఒక మస్జిద్ మీద జరిగిన దేశం అల్లకల్లోలం చేసేస్తారు, ప్రపంచం అంతా మాట్లాడతారు, గ్లోబల్ న్యూస్ అయిపోద్ది. కానీ దేశంలో కోట్లాది మంది హిందువులు అపవిత్రమైతే, ఈ ప్రసాదం అపవిత్రమైతే ఒక్కరు కూడా మాట్లాడకూడదు, ఇది సెక్యులర్ వ్యవస్థకు విఘాతం అంటే హిందువులకి మనోభావాలు ఉండవా? ఇది ఒక్కరు నిందించట్లా, అసలు మీరు ప్రస్తావన చేయకూడదు, ఇది తప్పు, ఇది మాట్లాడకూడదు అంటే ఎట్లా? ఇదే వేరే మతానికి మీరు అన్వయిస్తారా? నేను అన్ని మతాలని సమానంగా గౌరవించేవాడిని, ఇస్లాంని గౌరవించేవాడిని, క్రిస్టియానిటీని గౌరవించేవాళ్ళం మేమందరం. సనాతన ధర్మం అని మొత్తుకుంటున్నాం. దేనికి సనాతన ధర్మం అంటే? సనాతన ధర్మానికి ఒకరు ప్రారంభించింది కాదు, ఇది ఒక వ్యక్తి ఒక కూర్చోబెట్టి ఒకరు స్టార్ట్ చేసింది కాదు. ఇది కొన్ని వేలాది సంవత్సరాలుగా అన్ని మతాలని, అన్ని విశ్వాసాలని అలింగనం చేసుకున్న నేల ఇది. వీళ్ళు బీజేపీతో దోస్తీ చేస్తున్నారు కాబట్టి ఇదంతా. రేపు బీజేపీతో టర్మ్స్ చెడితే ఇదే పవన్ కళ్యాణ్, చంద్రబాబులు హిందుత్వ వాదం గురించి ఏదైనా మాట్లాడగలరు? బీజేపీని మసీదులు కూల్చే పార్టీ అని చంద్రబాబు, మతాల మధ్యన చిచ్చు పెట్టేది హిందూ నేతలే అని పవన్ కళ్యాణ్ వీడియోల ముందే చాలాసార్లు చెప్పారు. ఇప్పుడు హిందుత్వం ట్రెండ్ అవుతోంది, దానితో తమకు రాజకీయ లబ్ధి కలుగుతుందని వీరు ఇప్పుడు ఇలా మాట్లాడుతూ ఉన్నారు. కమలం పార్టీతో దోస్తీ కాబట్టి వీరు ఏదైనా చెప్తారు. తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జగన్ శ్రీవారి బ్రహ్మోత్సవాల సమయంలో పట్టు వస్త్రాలు సమర్పించారు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి సీఎం హోదాలో ఈ విధి నిర్వర్తించారు. ఉమ్మడి ఏపీలో భద్రాద్రి శ్రీరాముడికి కూడా రాష్ట్ర ప్రభుత్వం తరపున శ్రీరామనవమి రోజు పెట్టే పెట్టిపోతలను కూడా వైఎస్ నిర్వర్తించారు. సిసలైన హిందువులు ఎన్ని ఆచారాలను పాటిస్తారో తెలియదు, కానీ అధికారిక హోదాలో ఎక్కడా ప్రభుత్వ పెట్టిపోతల విషయంలో వైఎస్ కానీ జగన్ కానీ భంగం కలిగించలేదు. ఏ రోజు చంద్రబాబుల హిందుత్వ సాంప్రదాయాలను నీచంగా మాట్లాడనూ లేదు. హిందువులే చిచ్చు పెడతారు, ఇతర మతస్థులు మంచోళ్ళు అంటూ పవన్ కళ్యాణ్ల స్టేట్మెంట్లు ఇవ్వలేదు. మతం అనేది ప్రైవేట్ వ్యవహారం, అలాగని హైందవ సంస్కారాలకు ఎక్కడా లోటు రానియలేదు తమ హయాంలో. అయితే వీరిని చిత్రీకరించే విషయంలో 15 ఏళ్ల నుంచి ఒకటే రొద. ఇప్పుడు అదే కొనసాగుతుంది. అయితే వీరే కాదు, కర్ణాటకలో సిద్ధరామయ్యను అంటారు. సిద్ధు హిందువు, కురుబ కులస్తుడు. కర్ణాటకలో బీజేపీ హిందుత్వ పోకడలకు వెళ్తుంది కాబట్టి సిద్ధరామయ్యను కూడా హిందూ వ్యతిరేకగా చిత్రీకరించేందుకు భక్తులు పాట్లు పడుతూనే ఉంటారు. తమిళనాడులోనే వీరి ఆటలు సాగడం లేదు. సనాతన ధర్మాన్ని బాహాటంగా వ్యతిరేకించేందుకు వెనుకాడరు కరుణానిధి కుటుంబీకులు. రాముడు ఇంజనీరా అని కరుణానిధి ప్రశ్నించాడు. అదే బాటలో కరుణ తనయుడు స్టాలిన్, తన తనయుడు ఉదయనిధి కూడా సాగుతూ ఉన్నారు. మరి రేపు కేంద్రంలో డిఎంకే మద్దతు అవసరం అయితే బీజేపీ తీసుకోదా అంటే అలాంటిది ఏమీ లేదు. ఇప్పుడు తెగ ఇదైపోతున్న హిందుత్వవాదులు బీజేపీ వాళ్ళు కూడా మొన్నటి వరకు జగన్ తన ఎంపీలతో బీజేపీ బిల్లులకు మద్దతు పలికితే స్వాగతిస్తూ తీసుకున్నారు. ఇప్పుడు జగన్ చేతిలో సీట్లు లేవు కాబట్టి ఈ హిందుత్వ ఫీట్లు. ఇది ఇవాల్టి బిగ్ స్టోరీ. మరిన్ని టాపిక్స్తో కలుద్దాం. నమస్తే.